హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సజనకరణ వ్లాగ్స్. మాది బోటింగ్ అయిన తర్వాత ఈ రిషికొండ పైభాగం చేరుకున్నామండి. ఈ పైభాగంలో గార్డెనింగ్ అది చాలా బాగుంది. సో ఈ రిషికొండలో బీచ్ స్నానాలు చేసిన తర్వాత, ఈ బోటింగ్ చేసిన తర్వాత అందరూ పైకి వచ్చి ఇక్కడ సిట్టింగ్ అవుతారండి. ఎక్కువ ఈవినింగ్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ హట్స్ అవి ఉంటాయి, కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా పెద్ద గార్డెనింగే ఉంది. సో బీచ్ బ్యాక్ సైడ్ కాబట్టి ముందు వైపు సముద్రం వ్యూ కనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాక్ట్గా రిషికొండ కిందనే ఉంటుంది ఈ గార్డెన్ మొత్తం. సో ఇది మంచి ప్లేస్ అండి. విశాఖపట్నంలో ఈవినింగ్ పూట ఈ బీచ్ అందాలను చూస్తూ ఇక్కడ సాయంత్రం పూట గడిపేదానికి చాలా బాగుంటుంది. సో మేము బోటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2 hours స్పెండ్ చేసాము. ఇది మనకి ఇక్కడ ఉండడం గోవాని తరిపిస్తుంది. ఇక్కడ హట్స్ లాంటివి ఉన్నాయి. ఈ కూర్చొని ఈ బీచ్ అందాలను చూడవచ్చు. చాలా బాగా స్పెండ్ చేయొచ్చండి టైంని ఇక్కడ. దీని తర్వాత మేము తొట్లకండ బీచ్కి, భీమిలి బీచ్కి బయలుదేరుతున్నాము. దాని తర్వాత విజయనగరం వెళ్తాము. విజయనగరంలో మంచి టెంపుల్ ఉంది, అది కూడా మీకు వీడియో వస్తుంది. చాలా బాగుంది చూడండి, ఎంత బాగున్నాయి హట్స్ అవి కూర్చోడానికి. ఫ్రెండ్స్, ఇది తొట్లకండ బీచ్ అంటారు దీన్ని. ఇది న్యాచురల్ ఆర్చి. మీరు చూస్తున్న ఎదురుగా చూస్తుంది, ఫొటోస్ చూస్తున్నారు చూసారా, అది న్యాచురల్ ఆర్చి. అదే ఈ స్టోన్సే ఒక ఆర్చి లాగా ఏర్పడ్డాయి. మన రిషికొండ బీచ్ తర్వాత ఈ తొట్లకొండ బీచ్కి వచ్చామండి. మేము 2 hours విజయనగరం పోతున్నాం కదా. తొట్లకొండ బీచ్ కూడా వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్, ఈ బీచ్ పాయింట్. నెక్స్ట్ భీమునిపట్నం బీచ్. మీరు ఎదురుగా చూస్తున్నదే న్యాచురల్ ఆర్చి వ్యూ పాయింట్. అందరూ ఇక్కడ ఎక్కువ మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. న్యాచురల్గా ఒక స్టోన్సే ఆ విధంగా ఒక ఆర్చి లాగా ఏర్పడ్డది. స్టెప్స్ ఉన్నాయి, అందరు కింద దిగుతున్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మేము రిషికొండ బీచ్ తర్వాత ముందుకు వచ్చామండి. ఇది యాక్చువల్గా భీమునిపట్నం ముందు బీచ్ కోకోరేనా. ఈ కోకోనట్ ట్రీస్ ముందు ఉన్న బీచ్ పాయింట్ ఇది. ఈ చెట్ల కింద కోకోనట్ ట్రీస్ కింద సిట్టింగ్ పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది బీచ్, బ్యూటిఫుల్ బీచ్. ఇక్కడ కూడా ఎక్కువ మంది వస్తున్నారు, ఈ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. చాలా చల్లగా ఉంది ఇక్కడ ఈ బీచ్. దీని తర్వాత భీమునిపట్నం బీచ్ వస్తుంది. ఈ బీచ్ కూడా చాలా బాగుందండి. ఎగ్జాక్ట్ చాలా చల్లగా ఉంది చూడండి. ఇది గోవా బీచ్ టైప్లో ఉంది, చూసేదానికి చాలా చల్లగా ఉంది చూడండి. రెస్ట్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. సూపర్ నేచర్ చూడండి. ఇది భీమిలి బీచ్ ముందు వచ్చే కోకోనట్ ట్రీస్ పార్క్ అంటారు దీన్ని. దీని తర్వాత ఉండేది భీమిలి బీచ్. ఈ బీచ్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటామని చెప్పి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఫోటో 20 rupees అంటున్నారు. కెమెరాస్తో కూడా తీసుకోవచ్చు ఫొటోస్. బీచ్ అందాలు. ముందు వైపు భీమునిపట్నం వస్తుంది. భీమునిపట్నం ముందు వైపు వచ్చే బీచ్ పాయింట్. ఇది కూడా కోకోనట్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. సో అందుకని ఇది కూడా విజిటింగ్ స్పాట్ లాగా ఇచ్చారు. అందరూ కూర్చుంటారు, సాయంత్రం పూట వచ్చి కూర్చొని ఈ బీచ్ అందాలు చూస్తారండి. ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదండి. ఈ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటోలు చాలా బాగుంటాయి. మనం తీసుకున్న ఫోటోల కంటే వీళ్ళ తీసిన ఫోటోలు మనకు చాలా బాగా అనిపిస్తాయి. వీళ్ళు చాలా రకాల స్టిల్స్తో ఫోటోలు తీస్తారు, చాలా బాగుంటాయి. మేము కూడా తీసుకున్నాము.
ఫ్రెండ్స్, ఇదే భీమిలి బీచ్కి వచ్చామండి. దారిలో భీమిలి బీచ్ ముందు వచ్చింది కోకోనట్ ట్రీస్ ఉన్న భీమిలి బీచ్. ఇది ఒరిజినల్ భీమిలి బీచ్. భీమిలి లవ్ సింబల్ వేసారు చూడండి. ఇది చాలా ఫిల్మ్స్లో ఉంటుంది. ఇది కూడా భీమిలి బీచ్ లైట్ హౌస్, ఓల్డ్ లైట్ హౌస్ అది. ఓకే, ఇది జలకన్య వ్యూ పాయింట్ చూడండి భీమిలి బీచ్లో. అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు చాలామంది. మీరు ఎదురుగా చూస్తున్నారు జలకన్య ఫొటోస్ మీకు పెడతాను. ఈ బీచ్ కూడా ఓకే, బాగుంది. సిట్టింగ్ ప్లేస్ బాగుంది కూర్చోడానికి. సాయంత్రం పూట స్నానాలు కూడా చాలామంది చేస్తున్నారు. స్టోన్స్ అవి ఉన్నాయి. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములండి. ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మా వీడియోలు రెగ్యులర్గా వస్తాయి. నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతాయి.